నీ గత ఓటములు నిన్ను నిరాశపరచనీయకుము. లూకాసు వార్త 18వ అధ్యాయము 13వ వచనంలో సుంకరి ఇలాగూ ప్రార్థిస్తున్నాడు, దేవా, నేను పాపిని, నన్ను కరుణించుము అని ప్రార్థించెను. తనను తాను నేను పాపిని అని పిలుచుకొనెను. తన భావమేమిటంటే అతడితో పోల్చుకుంటే అతడి చుట్టూ ఉన్న వారందరూ పరిశుద్ధులు అని. ఈ భూమిపై అతడు మాత్రమే పాపి. అతడు నీతిమంతుడిగా తీర్చబడి, అంటే క్షమింపబడి ఇంటికి వెళ్ళెను అని యేసుక్రీస్తు చెప్పెను. అటువంటి వారిని మాత్రమే దేవుడు నీతిమంతులుగా తీర్పు తీర్చును. ఈ నీతిమంతునిగా తీర్చబడుట అనే మాట గురించి కొంత చెప్పాలనుకుంటున్నాను. లూకాసు వార్త 18వ అధ్యాయము 14వ వచనంలో ఉండిన నీతిమంతునిగా తీర్చబడుట అనే మాట ఎంతో చక్కనిది మరియు విడుదల చేసే మాట. దాని అర్థము చెబుతాను. ఒక పుస్తకంలో ఉన్న పేజీలు చూడండి. ప్రతి పుస్తకంలో ఎడమ ప్రక్క వాక్యపు ప్రారంభము, కుడి ప్రక్క వాక్యపు ముగింపు ఒకే వరుసలో ఉంటాయి. కంప్యూటర్ పరిభాషలో దానిని జస్టిఫై అనగా సమాంతరము చేయుట అని అంటారు. ఆ పేజీలో వేరువేరు వరుసలలో వాక్యాలు హెచ్చుతగ్గులున్న అక్షరాల సంఖ్య ఎక్కువ తక్కువల కన్నా కంప్యూటర్లో ఒక మేట నొక్కగానే అవి ఒకే వరుసలోనికి వచ్చును. అప్పుడు నీవు నీ కంప్యూటర్లో జస్టిఫై అనేది చేయకుండా ఏదో ఒకటి రాసినట్లయితే నీవు వ్రాసిన వ్రాత కుడి ప్రక్క వంకర టింకరగా ఉండును. మనము గతంలో టైప్ మిషన్లు ఉపయోగించినప్పుడు మన పేజీలు అలా ఉండేవి. కనీసము ఒక్క పేజీలోనైనా ప్రతి వరుస సమానంగా ఉండేటట్లు వ్రాయుట అసాధ్యమయ్యేది. కానీ ఇప్పటి అద్భుతము చూడండి. ఇప్పుడు జస్టిఫికేషన్ అనేది వచ్చినది. ఇది వరుస చివర గీత పెట్టి పదాన్ని పూర్తి చేయాల్సిన అవసరం లేదు. నీవు ఒక పుస్తకంలో పేజీలు చూచినట్లయితే పుస్తకము అంతటిలో కూడా వరుస చివరన గీతలేమీ కనబడవు. అది చూచుటకు చక్కగా ఉండదు కాబట్టి అట్లు చేయలేదు. కంప్యూటర్ వరుసలో ఉండిన పదముల మధ్య ఖాళీని సరిగా పూరించుట వలన ప్రతి వరుస చక్కగా జస్టిఫై అయినది. నీ ఒకవేళ ఒక పేజీలో 30 వరుసలు చివరన వంకర టెంకరగా వచ్చినట్లు వ్రాసినా నీవు అంతవరకు వ్రాసినది జస్టిఫై అగునట్లు ఒక్క ఆజ్ఞ ఇచ్చినట్లయితే, అనగా ఒక మేటర్ నొక్కినట్లయితే వ్రాయబడిన వరుసలన్నీ ఒకే తీరులోనికి వచ్చును. దేవుడు నీ జీవితంలో అదే చేస్తాడు. నీ యొక్క గత జీవితంలో ప్రతిరోజు నీవు నీ జీవితాన్ని గలిబిలి చేసుకుని ఉండవచ్చును. కానీ నీవు క్రీస్తు వద్దకు వచ్చినట్లయితే దేవుడు ఒక్క క్షణంలో నిన్ను జస్టిఫై అనగా సరిగా చేసి, అనగా నీతిమంతునిగా చేయును. నీ గత జీవితంలో ప్రతి వరుస సరికాబడును. అది నీ జీవితమంతటిలో ఒక్కమారు కూడా పాపము చేయనట్లు ఏ విధమైన వంకర టెంకర వరుసలు లేకుండా ఖచ్చితమైన తిన్నని వరుసలోనికి వచ్చును. అది అద్భుతము కాదా? కంప్యూటరు మన పేజీలకు ఎట్లు చేయనో దేవుడు మన జీవితాలకు అట్లే చేయును. అందులో నీతిమంతులుగా తీర్చబడుట అను దానికి 20వ శతాబ్దమునకు చెందిన ఉదాహరణను మనం ఇక్కడ చూడగలము. ఇక్కడ ఇంకొంచెము చెప్పుదును. మనము కంప్యూటర్కు జస్టిఫై అనే ఆజ్ఞ ఇస్తే అటు తర్వాత వ్రాయబడిన వరుసలన్నీ కూడా వాటికవే ఇతర వరుసలతో సమానముగా తిన్నగా వచ్చును. నీతిమంతులుగా తీర్చబడుట మన గత జీవితమునకు ఎట్లు అన్వయింపబడునో అట్లే రాబో జీవితానికి కూడా అన్వయింపబడును. ఇది నిజమైన అద్భుతమైన సువార్త. దేవుడు మనలను క్రీస్తునందు చూచును. చెప్పుకొనుటకు మనకంటూ ఒక నీతి ఏమీ లేదు. క్రీస్తే మన నీతి అయ్యుండెను. దేవుడు మనలను నీతిమంతులుగా తీర్పు తీర్చినప్పుడు అది మనమెప్పుడు మన జీవితమంతటిలో ఏ ఒక్క పాపము కాని లేక పొరపాటు కాని చేయని దానితో సమానము. మనము ఆయన వెలుగులో నడుచుచున్నందున మనము తెలిసి చేసిన మరియు తెలియక చేసిన ప్రతి పాపము నుండి క్రీస్తు రక్తము మనలను కడిగి ఎల్లప్పుడూ నీతిమంతులుగా తీర్చుచుండును. దేవుడు చెబుతున్న మాట, నా మార్గములు మీ మార్గముల వంటివి కావు అని చెప్పుచున్నాడు. మన జీవితాల్లో ఆయన ఉద్దేశాలు తర్క జ్ఞానాన్ని బట్టి పనిచేయటలేదు. అందుకు దేవునికి వందనములు. ఒకవేళ అలా అయినట్లయితే ఒక మానవ మాత్రుడు కూడా దేవుని పరిపూర్ణ ఉద్దేశాన్ని నెరవేర్చలేడు. మనలో ప్రతి ఒక్కరము ఎక్కడో ఒక దగ్గర తప్పిపోయాము. మనము విశ్వాస జీవితంలోనికి వచ్చిన తరువాత కూడా అనేక మార్లు పడిపోవచ్చుంటుమి. మనము తెలిసి కూడా అనేక మార్లు పాపము చేశాము. నిజాయితీగా ఉన్నవారు అది వెంటనే ఒప్పుకొందరు. అయితే అద్భుత విషయం ఏమిటంటే
మనలో ప్రతి ఒక్కరికి ఇంకనూ నిరీక్షణ ఉన్నది. గణిత శాస్త్ర సమస్యలు ఏ చిన్న తప్పు చేసిన వారినైనా ఖండించును. ఏ చిన్న తప్పుకు కూడా అవకాశము ఉండదు. 2+2 = 3.99 అనే దానికి సరికాదు. అది సరిగా 4గా ఉండవలను, అంతే తప్ప ఎక్కువగా గాని తక్కువ గాని కాకూడదు. అయితే దేవుని ప్రణాళిక గణిత శాస్త్రము వలె పనిచేయదు. ఆయన ప్రణాళికలో తప్పిపోవుట అవసరమై ఉన్నది. తప్పిపోవుట ద్వారా తప్ప మనలో ఎవరము ఇంకొక విధముగా విరుగగొట్టబడము. అందుచేత మన ఆత్మీయ విద్యాభ్యాసంలో తప్పిపోవటం ఒక ముఖ్యమైన పాఠ్యాంశం అని మనం చెప్పగలము. యేసు ప్రభువు ఒక్కరే ఎప్పుడు దేనిలోనూ తప్పిపోకుండా జీవించెను. కానీ మనలో అనగా ఎంత గొప్పవారిని కూడా తప్పిపోవట ద్వారా దేవుడు విరగగొట్టెను. చివరకు పేతురు, పౌలులు కూడా మరలా తప్పిపోవట ద్వారా విరగగొట్టబడిరి. కనుక సువార్త సందేశమును బట్టి సంతోషించుము. దేవుని యొక్క అనుగ్రహము నిన్ను మారు మనసులోనికి నడిపించునుగాక. అది నిన్ను సంతోషకరమైన జీవితమునకును మరియు దేవునిలో సంపూర్ణ విశ్రాంతిలోనికి నడిపించును. ఆ విశ్రాంతి దేవుడు నిన్ను ఆయన కుమారునిలో శాశ్వతముగా అంగీకరించెను అని తెలుసుకున్నట ద్వారా కలుగును. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:16 గమనించండి. ప్రతిదినము మనము ఎన్నో పొరపాట్లు చేయుచుందుము. మనకు తెలియకుండా ఊహించని విధముగా మనము పాపములోనికి జారిపోదుము. కొన్ని సందర్భాలలో, కొన్ని సమయాలలో మనపై ఉన్న ఒత్తిడి చాలా ఎక్కువగా ఉండుట చేత మనము కృంగిపోయి నిరుత్సాహపడుదుము. ఇంకా మనము ఎక్కువ పాపము చేయనట్లు శోధింపబడుదుము. దేవుడు మనపై ఉండిన ఒత్తిడిని అర్థము చేసుకొనగలడు మరియు ఆయన కనికరము గలవాడు. ఆయన మనలను సహింపజాలనంతటి కంటే ఎక్కువగా శోధనతో పాటు మనము తప్పించుకుని మార్గమును కూడా ఏర్పాటు చేయును. ఆయన మన ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రతి దానిని సరిగా చేయును. క్రైస్తవ జీవితము మానవ తర్క జ్ఞానముతో పనిచేయదు. అది పరలోకమందున్న తండ్రి యొక్క అద్భుతములు చేయు శక్తితోనూ సంపూర్ణ జ్ఞానముతోనూ మరియు ప్రేమతోనూ పనిచేయును. ఏ ఒక్కరూ వారి జీవితాన్ని సరి అయిన వరుసలో ఉండునట్లు టైప్ చేసి వరుసలన్నీ పరిపూర్ణముగా చేయలేరు. మనలో ప్రతి వారిని, చివరకు మనలో శ్రేష్ఠులైన వారిని కూడా దేవుడే నీతిమంతులుగా తీర్పు తీర్చవలను. ఏ మనుషుడు కూడా దేవుని ఎదుట అతిశయపడుటకు వీలులేదు. ప్రియమైన స్నేహితుడా, స్నేహితురాలా, నీ యొక్క గత ఓటములు నిన్ను నిరాశపరచనీయకము. ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి.